కాంగ్రెస్ పార్టీ మొదలు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహంతో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో కొంచెం తెలంగాణ వాదుల నుంచి ప్రభుత్వ ఖర్చుతో పెట్టారు కదా ఎన్టీఆర్ విగ్రహం. సో ప్రభుత్వ ఖర్చుతో పెట్టేసరికి ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, జూబ్లీస్ ఎన్నికల్లో ఏదో హామీ ఇచ్చి లేకపోతే ఆ సామాజిక వర్గ ఓట్ల దగ్గర నుంచి తెలంగాణ వాదుల నుంచి కొంత ఆబ్జెక్షన్ వ్యక్తమైంది. డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీ అని కాదు కానీ తెలంగాణ వాదుల నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ వచ్చింది. అక్కడ రేవంత్ రెడ్డి తను డిఫెండ్ చేసుకున్నారు మైత్రివనంలో. ఎస్, రేవంత్ రెడ్డి ఏమంటారు, అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురు కూడా మహాపురుషులు, వాళ్ళని తాను రెస్పెక్ట్ చేస్తాను, వాళ్ళకి పెడితే తప్పైంది ఎన్టీఆర్ విగ్రహం డిఫెండ్ చేసుకున్నారు. సో అక్కడ కొంత తెలంగాణ వాదులు దాని నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంతలో ప్రొఫెసర్ నాగేశ్వరు తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది. రాగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ జర్నలిస్ట్ మీద ఆంధ్ర కుట్రలు సాగవు లేదా ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న ఇష్యూ వచ్చేసరికి అది కూడా తెలంగాణ వైపు టర్న్ అయింది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే నిన్నే క్లారిటీ ఇచ్చాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏపీ పోలీసులు గనక అరెస్ట్ చేస్తే ఖండిస్తే జర్నలిస్ట్ గా ఖండించాలి, తెలంగాణ జర్నలిస్ట్ కాదు. ఎందుకు జర్నలిస్ట్ గా అంటే ఆయన చెప్పింది అట్లా చాలా విశ్లేషణ చేస్తారు, చాలా ఛానల్స్, చాలా పేపర్స్, ఇద్దరు మధ్యలో జరిగిన మీటింగ్ అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చాలా మంది చెప్తారు. సో ఒక జర్నలిస్ట్ గా డెఫినెట్ గా దాన్ని ఏ జర్నలిస్ట్ అయినా ఖండించవచ్చు. కానీ అక్కడ తీసుకొచ్చి తెలంగాణ జర్నలిస్ట్ మీరు అరెస్ట్ చేస్తారా అంటే తప్పనే అంటే, ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ పోయి దేశమంతా విశ్లేషణ చేసినప్పుడు, అక్కడ తెలంగాణ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ గురించి విశ్లేషణ చేసినప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరన్ అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకోదు, జర్నలిస్ట్ గా చేసిన విశ్లేషణ చేశారు. అక్కడ ప్రాంతీయ ఫీలింగ్ అనేది రాకూడదు. సో వచ్చింది ఆ ఇష్యూ పెద్దగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశారంటే, అప్పుడు ఆ ఎన్టీఆర్ విగ్రహం దానిలో తెలంగాణ వాదుల నుంచి మైనస్ వచ్చింది కదా, దాన్ని కవరప్ చేసుకునేందుకు ఏం చేశారు, ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి, ఎందుకంటే పోలీసులు 2000 మంది సంధ్యా కన్వెన్షన్ లో చాలా సభలు జరుగుతున్నాయి. సభ కాదు అది, అదొక వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్, బయట వాళ్ళు ఎవరు కాదు, పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ 2000 మందితో చాలా చోట్ల చాలా జరుగుతాయి. అసలు పోలీస్ పర్మిషన్ అడగలేదు వాళ్ళు, పోలీసుకు ఇన్ఫార్మ్ చేశారు బందోబస్తు ఏమని, మీరు బందోబస్తు కల్పించండి. మనం మొన్న హెల్త్ అవార్డ్స్ చేసినప్పుడు మన దానికి గవర్నర్ వస్తున్నాడు, మంత్రులు వస్తున్నారు కాబట్టి మీరు ప్రొటెక్షన్ కల్పించండి, దానికి గవర్నర్ వస్తున్నాడు ఇంటిమేట్ చేస్తాం అంతే మన బాధ్యతగా. సో వాళ్ళు ఇంటిమేట్ చేశారు. అదేమో ఇందిరా పార్కులో జంతర్ మంతర్లో ధర్నాలాగా ఇందిరా పార్క్ లో పెట్టట్లేదు, ఎల్బీ స్టేడియంలో పెట్టట్లేదు. ఇంటిమేట్ చేస్తే లేదు మేము అక్కడ పార్కింగ్ లేదు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశాడు, ఆ ఎన్టీఆర్ విషయంలో వచ్చిన మైనస్ రద్దు చేసుకునేందుకు పర్మిషన్ ఒకటి ఇవ్వలేదు. రెండవది ఏం చేశారు, పొన్నం ప్రభాకర్ని తర్వాత మందెల శామ్యుల్ వాళ్ళందరూ రప్పించి పవన్ కళ్యాణ్ తిట్టించారు. సో అక్కడ కవరప్ చేసుకున్నారు. ఇక్కడ అప్పుడు బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ నుంచి దాని నుంచి విమర్శలు వచ్చినప్పుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి బీఆర్ఎస్ కు మధ్య ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే తెలంగాణ వాదులు నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ తిడితే సీమాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. సో ఆ విధంగా మధ్యలో ఎక్కువగా ఇబ్బంది పడ్డది అక్కడ బీఆర్ఎస్. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభ దాని గురించి పర్మిషన్ ఇవ్వనప్పుడు చాలా లేట్ గా స్పందించారు. ఇవాళ రామచంద్రరావు మాట్లాడారు, కానీ నేను మొదటి రోజే అన్నా, బీజేపీ నేతలు ఎక్కడ పడుకున్నారు, భారతీయత లేకపోతే దేశంలో ఎక్కడైనా ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నది మాట్లాడాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు కదా. జాతీయవాదం గురించి మాట్లాడాల్సిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సో బీఆర్ఎస్ ఏమో టోస్ట్ లాగా మధ్యలో నలిగిపోయింది. కానీ నిన్న కేటీఆర్ చాలా అద్భుతంగా కవరప్ చేశారు దాన్ని. నిన్న చాలా ఇష్టం ఏంటంటే, ఎస్ ఆ జాగీరా అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా, తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే, భూమిపుత్రులు అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళ జాగీరే అని చెప్పి, మేము 10-12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా చేయలేదు ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి అని చెప్పి చాలా ఆయన ఇష్యూని చాలా తేలివిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాయలసీమ ఓటు 43% ఓటు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు ఉంది. తెలంగాణ వాదులు తెలంగాణ రూరల్ తెలంగాణలో 30% కంటే బిలో వచ్చింది. 43% ఆంధ్ర రాయలసీమ ఓటు వచ్చింది బీఆర్ఎస్. సో ఆ ఓటును కాపాడుకోవాలి, తెలంగాణ వాద ఓటు మైనస్ కాకూడదు. రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ విగ్రహంలో వచ్చిన నెగటివ్ ని ఈ విధంగా సభకు అనుమతి ఇవ్వకపోవడం ద్వారా అట్లా కవర్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ మాట్లాడుతుంది. సో ముగ్గురు స్టాండ్ ఈ విధంగా ఉంది.
ఇక ఈ ఇష్యూ క్లోజ్ ఎప్పుడు అవుతుందంటే మనం చెప్పలేము. ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాట్లాడారు, ఇంకా మాట్లాడదాం మనం కూడా. వి ప్రకాష్ గారు, తెలంగాణ ప్రకాష్